హాయ్ ఫ్రెండ్స్, రంజిత్ నిర్మించిన బ్లూ స్టార్ అశోక్ సెల్వన్, శాంతను భాగ్యరాజ నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఒక ఏరియాలో అణగారిన వర్గాలకు చెందిన కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ మధ్య గొడవలు, వాళ్ళు క్రికెట్ లో పైకి ఎదగడం కోసం చేసే ప్రయత్నాలన్నీ డబ్బున్న వాళ్ళు వాళ్ళని తొక్కేయడం, వాళ్ళని దాటుకుంటూ వెళ్దాం అనుకుంటే వాళ్ళ ఆ ప్రేమలు విఫలమవడం, ఇన్ని ప్రభావాలు ఉన్నా సరే వాళ్ళు తిరిగి లోకల్ మ్యాచ్ ఎలా గెలిచారు అన్నది తెర మీద చూపించారు దర్శకుడు. ఎప్పట్లాగే రంజిత్ మళ్ళీ అణగారిన వర్గాల గురించే సినిమాలు తీస్తూ ఈ సినిమాను కూడా ఆ కోకే చెందినట్లు చేశాడు. అశోక్ సెల్వన్, శాంతను భాగ్యరాజ లోకల్ కుర్రాళ్ళుగా బాగా చేశారు. కానీ వాళ్ళ ఏజ్ని తెర మీద కనిపించకుండా చేయడంలో మేకప్ మ్యాన్ విఫలమయ్యాడని చెప్పొచ్చు. తెల్లగా ఉన్న హీరోలిద్దరిని సినిమాలో నల్లగా మార్చి, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా నలుపు రంగు వేసి చాలా మందిని నల్లగా మార్చడంలో మాత్రం మేకప్ ఆర్టిస్ట్ని ఖచ్చితంగా అభినందించాలి. ఫెంటాస్టిక్గా మేకప్ చేశారు, అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు నల్లగా ఉన్న మనుషులే అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించాడు అశోక్ సెల్వన్, అతను బాగానే చేశాడు. శాంతను భాగ్యరాజ కూడా పర్వాలేదు అనిపించాడు. కాకపోతే ఈ కథ ఏమీ అంత కొత్త కథ కాదు. దర్శకుడు కూడా చెప్పిన విధానం ఏమంత కొత్తగా లేదు. ఈ బ్లూ స్టార్ సినిమాని బీభత్సంగా థియేటర్కి వెళ్ళి మరీ చూసేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ సినిమాని ఓటీటీలో వచ్చినప్పుడు ప్రశాంతంగా చూడొచ్చు. ఎందుకంటే 2 టీములు కొట్టుకోవడం, తర్వాత విలన్ ఓడించడం కోసం ఆ 2 టీములు ఏకమైపోయి విలన్ ఓడించాడు, ఇవన్నీ ఎన్నో సినిమాల్లో మనం చూసాం. ఉదాహరణకి సై కూడా అలాగే ఉంటుంది. పోనీ కొత్త బ్యాక్డ్రాప్ అంటే అంత కొత్తగా కూడా అనిపించదు. ఇంట్రెస్టింగ్గా హార్ట్ టచింగ్ సీన్లు కూడా ఉండవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, మేకప్ అద్భుతంగా చేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. కానీ సాంగ్స్ మాత్రం అంత గొప్పగా లేవు. ఒక ట్రైన్లో సాంగ్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?